Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. క్రిమినల్ కేసులు 54 56 56 సారీ రెండు తక్కువ చెప్పిన 56 క్రిమినల్ కేసులున్న క్రిమినల్ చరిత్ర ఉన్న క్యాండిడేట్ కాంగ్రెస్ వాడు 56 క్రిమినల్ కేసులు. అవి ఎట్లాంటి కేసులో తెలుసా? ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆడపిల్లల ఫోటోలు గూగుల్లోంచి తీసుకొని మార్ఫింగ్ చేసి యూట్యూబ్లో పెడితే వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లిందని ఆడపిల్లలు పెట్టిన కేసులు. అదేవిధంగా మీ ఫోన్ నంబర్లు మీ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పెట్టి మిమ్మల్ని కావాలని వేధించడానికి పెడితే వాళ్ళు పెట్టిన కేసులు. ఆఖరికి ఒక కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోయి చివరికి వాళ్ళు పెట్టిన కేసులు. దానివల్ల 74 రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన దొంగ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అట్లాంటి అభ్యర్థి నిన్న హుజూర్ నగర్కి వచ్చినాడంట. అన్నా ఉత్తమన్న, గతంలో నిన్ను తిట్టినా దయచేసి గతంలో తిట్టిన తిట్లన్నీ మర్చిపో, నేను బూతులు తిట్టినా బండబూతులు తిట్టినా అన్నీ మర్చిపో అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడంట. ఉత్తమ్ కుమార్ రెడ్డిది, పద్మావతి రెడ్డి గారిది. ఆయన క్షమించొచ్చుగాక, ఆయనకు ఉండొచ్చుగాక కాంప్రమైజ్ అయ్యే గుణం. కానీ దయచేసి నేను మిమ్మల్ని కొడతా ఉన్నా, హుజూర్ నగర్ బిడ్డలు పౌరుషం ఉన్న బిడ్డలు, హుజూర్ నగర్ బిడ్డలు రైతు బిడ్డలు, రేషం ఉన్న బిడ్డలు, మోసగాళ్లను బ్లాక్ మెయిలర్లను దొంగలను దయచేసి రాజకీయాల్లోకి అనుమతించకండి. కలుషితం రాజకీయాన్ని కలుషితం కానీయకండి. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకునేది ఒకటే, కేవలం రైతుల్ని మాత్రమే కాదు, మా ఆడబిడ్డల్ని ఈ ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. నాకు నిన్న చూస్తూ ఉంటే టీవీలో ఆశ్చర్యం అనిపించింది. ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నది ఉత్తరప్రదేశ్లో, తెలంగాణలో మా ప్రభుత్వం ఇప్పటికే నెలకు 2500 ఇస్తున్నది ఆడబిడ్డలందరికీ అని పచ్చి అబద్ధాలు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ వస్తాడు ఆదిలాబాద్కి, ఆయన అదే పచ్చి అబద్ధం. మా ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది, 2500 ఇస్తున్నదని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మీకు తెలుసు, అంతకంటే పెద్ద అబద్ధాల కోరేవాడు ఉండడు. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, 6 గ్యారంటీల్లో 5 అమలైపోయినాయి, 5 జరిగిపోయినాయి 100 రోజుల్లోనన్నాడు. ఒక్కటంటే ఒక్కటి అమలైందా? ఒక్క ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్సులో కూడా ఎన్ని సుందర దృశ్యాలు. మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, ముష్టి యుద్ధాలు, చెప్పులతో కొట్టుకోవడం, మగవాళ్ళేమో టికెట్లు తిని టికెట్లు కొనుక్కొని మీరు తిట్టుకోవడం. ఆ ఒక్క ఫ్రీ బస్ అనే ఒక కార్యక్రమం తప్ప ఇంకొక పనన్న జరిగిందా ఆలోచించండి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చినాయా? నెలకు 2500 అన్నారు, వచ్చినాయా? ముసలోళ్ళకి నెలకు 4000 రూపాయల పెన్షన్లు అన్నారు, వచ్చినాయా? కేసీఆర్ ముసలమ్మకే ఇస్తున్నాడు, నేను ముసలయ్యకు కూడా ఇస్తా, ఇద్దరికి ఇస్తా, ఇంటికి 8000 ఇస్తా అన్నాడు, వచ్చిందా? రాలేదు. కాదు, జనవరి నెల 2000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళ పెన్షన్ జనవరి నెలది 2000 కూడా ఎగ్గొట్టినాడు. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడపిల్లలు బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా, పాపం పడిపోయింది. మనం చెప్పినా ఏం లేదు, లేదు 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 నాకు బంగారం కావాలా, బస్సు కావాలని గుద్దేం. వచ్చిందా బంగారం? రాలేదా? బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యడు వాడు, తులం ఇనుము కూడా ఇయ్యడు, తులం బంగారం కాదు. పచ్చి దొంగలు. మేము ఇదే మాట చెప్పినాం, ఎన్నికలకు ముందు వచ్చి మీ హుజూర్ నగర్ కూడా వచ్చి మొత్తుకున్నాం, మోసపోకండి, మోసపోతే గోసపడతారని చెప్పినాం. కరెంటు కోతలు చాలైనాయా? మార్పు బాగుందా? చక్కగుందా? హుజూర్ నగర్లో సమ్మగుందా? కోరుకున్నారు కదా, ఏరి కోరి తెచ్చుకున్నారు, వాళ్ళు ఎగిరెగిరి తంతున్నారు. అదే నేను చెప్పింది మీకు, ఆనాడు చెప్పింది, ఈరోజు చెప్పేది అదే. ఈ దొంగలను నమ్మితే, దొంగ కాంగ్రెస్ని నమ్మితే మళ్ళీ మోసపోతాం. అది అభయాస్తం కాదు, భస్మాసురాస్తం అని చెప్పినాం. ఎన్ని తీయటి మాటలు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకొచ్చిన తర్వాత బోడమల్లన్న. ఏం చెప్పిండు మా తమ్ముళ్ళు చెల్లెలకు? 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఒకే ఒక్క సంవత్సరం, మొదటి సంవత్సరం ఫస్ట్ క్యాబినెట్లో 50,000 మెగా డిఎస్సి అయ్యిందా? ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? మీరు నిజంగా గ్రాడ్యుయేట్లేనా? మరి తెలవాలి కదా నిజంగా గ్రాడ్యుయేట్లు అవుతే. ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందా? కొద్దిగా సౌండ్ పెరగాల. వచ్చిందా? రాలేదా? రాలేదు. మరి రాకుండా నాకు తెలియక అడుగుతా, రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్త ఉపాయం అనుకున్నట్టున్నాడు. ఆయన లెక్క ప్రకారం పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, సంసారం చేయాల్సిన అవసరం లేదు, కానీ పిల్లలు పుట్టొచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, రాత పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు,
కానీ రేవంత్ రెడ్డి గారు అబ్రక దబ్రా అని చెప్పి చూమంతరని చెప్పి 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇచ్చిన అంటుండు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క రాత పరీక్ష పెట్టకుండా యాడికెళ్ళి ఇచ్చినావు 30,000 ఉద్యోగాలు? Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.